మన జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. అందుకే మనం ఈ పండుగల్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. అందులో బాగా అనేక మంది పురప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ పరిశ్రమ నుంచి నటులు, కళాకారులు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వారందరికీ ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకెళ్ళండి, మీరు వెళ్తే చెప్తాను నేను. అన్నా తన ఒక్కరిని పంపించండి అన్న లోపలికి, తనను ఒక్కరిని లోపల పంపించండి. మేడం కవిత గారు ఎంబడి వచ్చారు, వారిని కాస్త లోపల పంపండి. బ్రదర్ ఇక్కడ అతను ఒక్కొని రైట్, థ్యాంక్ యూ. అన్న ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కాస్త వెనక్కి జరిపితే విఐపీలు వచ్చినప్పుడు మనం మీద పడకుండా వారిని స్వాగతించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కాస్త వెనక్కి జరిగితే గౌరవంగా మనందరికీ ఉంటుంది, ఆలయాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం వారికి ఉంటుంది. వేదిక నుంచి అందరు ఖాళీ చేయాలా బ్రదర్, అందరు దిగిపోవాలా వేదికల. వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు హలో వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి. ఇక్కడ రద్దీగా ఉంచొద్దు. పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చెత్తిర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది. దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి. నీరజ్ మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు, ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తీసేయండి, అది తీసేయండి బ్రదర్, అది ఓపెన్ చేసి పెట్టండి. అది లోపలికి వెళ్ళకండి, ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి. ఎవరన్నా పట్టుకొని ఉండండి, లోపల తీసుకెళ్ళకండి దాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. జెండా చూసమ్మా, కింద పడకుండా చూసుకో బాబు.
శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు ఉద్యమ నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని